3 ఏళ్ళు అయిపోయింది. నేను అతను ఏం ప్రొవోక్ చేయలేదు, అతను ఇదేం నేను మాట్లాడలేదు. అన్వారెంటెడ్గా he himself inserted into a conversation and he's used very bad words against me. And it is a very wrong precedent to be set in this state, and very unfortunate precedent. ఆయన ఏమన్నాడన్నది వర్బాటం మీకు అందులో ఇచ్చామండి, ట్రాన్స్క్రిప్ట్ కూడా ఇచ్చాము. అయితే తను అట్లా మాట్లాడిన తర్వాత మా వాళ్ళు రియాక్ట్ అయ్యి వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ చేయడానికి వెళ్తే వాళ్ళు ప్రవోక్ చేస్తారు. సో దేర్ హ్యాస్ బీన్ సమ్ స్కఫుల్ దట్ హెస్ హ్యాపెండ్. బట్ గన్మెన్ ఫైర్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు మా కార్యకర్తలు వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా ప్రాణ నష్టం జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్ చెప్పండి. అసలు నా రిక్వెస్ట్ ఏంటంటే కైండ్లీ ఎంక్వైరీ ఇంటూ అసలు వాట్ హ్యాపెన్. ఎమ్మెల్సీ గారు చెప్పారా ఫైర్ చేయమని? ఎందుకు చేశారు ఫైరింగ్? అసలు మనం ఎన్నో అంటే లక్షలాది మందితో ప్రొటెస్ట్లు ఆర్గనైజ్ చేశాం తెలంగాణ మూవ్మెంట్ అన్నప్పుడు. ఫైర్ ఓపెన్ చేయడం అన్నది ఈజ్ అ హ్యూజ్ మిస్యూజ్ ఆఫ్ పవర్. ప్లీజ్ ఆ ఇష్యూలో కైండ్లీ ఎంక్వైరీ చేయండి. And also please note my discontent with Mr. DGP. He is not here. I also sent him a message that you not being here is not correct. I am a member of Legislative Council and my protocol definitely warrants for his presence. But he chose holiday over an issue of importance in the state, which is really unfortunate. That is okay. No, that is okay. I understand. I understand. I'm competent to take any petition. I totally understand, sir. But what my protocol warrants also, I'm very well aware of it. It was unfortunate that he is not here. He is in his home. I did not want to go to his place. This is the headquarters. I wanted to meet here. It is certainly a matter of urgency because my కార్యకర్తల మీద fire open చేయడం అన్నది not an easy issue, and it will just only provoke and create a very insensitive environment in the state. That is the whole issue. I am worried about their safety. ఇప్పుడు ఈయన అధికార పక్షంతో ఉన్నాడు, ఈయన గవర్నమెంట్కి చెప్పి ఫైరింగ్ చేసి పొద్దున అధికార పక్షంలో ఎమ్మెల్యేలందరూ ఇది ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటారు కదా. ఇది అవసరం. స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలండి. ఆయన గన్మెన్లు విరమించాలి వెంటనే. అంత ఈజీగా గన్మెన్లను ప్రొవోకేట్ చేసే వ్యక్తి అసలు ప్రజాప్రతినిధులు పనికిరారు. నేను మీ దగ్గరికి వచ్చే ముందు చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళాను, కౌన్సిల్ చైర్మన్ గారి దగ్గరికి. ఆయన కూడా అది రిక్వెస్ట్ చేసి నేను సస్పెండ్ చేయండి, నేను ప్రజాప్రతినిధిగా పనికిరాను. వెపన్స్ ఉన్న గన్మెన్స్ ఆయన దగ్గర ఉంటే ఇబ్బంది అనిపిస్తుంది. ఆయన అంత ఈజీగా ప్రొవోకేట్. ప్లస్ ఆయన ఏమీ కడిగిన ముఖ్యం కాదు తెలుసు. ఆయన రోజు పొద్దున్న లేస్తే నన్ను కాదు 1000 మంది నిలుతారు. ఇన్ని రోజులు అందరూ ఆయన టాలరేట్ చేయడమే అన్ఫార్చునేట్ చేశారు. ఇవాళ ఒక లెవెల్ దిగజారి లేడీస్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఇన్సల్ట్ టు మీ కదండి, ఓవరాల్ ఉమెన్ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. కైండ్లీ టేక్ ఇట్ సీరియస్. ఓన్లీ 2 రిక్వెస్ట్ అండి. ఒకటి, ఆయన గవర్నమెంట్ పక్షాన్ని తీసేయాలి. 2, ఆయననే చేసిండా, ఎవరు చెప్తే గవర్నమెంట్స్ ఫైర్ చేశారన్న దాని మీద ఎంక్వైరీ మాత్రం జరగాలి. థ్యాంక్ యూ సో మచ్.